ఆయన అదే పనిగా శివుడి వంక చూస్తూ ఆనందపడిపోతున్నాడు. అన్నప్పుడు కదిలిన శివుడు అన్నప్పుడు కదలికల్ని చూస్తూ మురిసిపోతున్నాడు. ఆయన మురిసిపోతుంటే విష్ణువు బరువెక్కాడు. ఆయన బరువెక్కితే శేషుడికి అనుమానం వచ్చింది. ఎందుకని కిందనేగా ఉంటాడు శేషుడు, ఎప్పుడు మరి శేషపాంప మీదేగా పడుకుంటారు. స్వామి మీరు బరువెక్కిపోతున్నారు, ఎందుకు ఇలా బరువెక్కుతున్నారు అని అడిగాడు ఆదిశేషుడు. ఆయన అన్నారు, నేను లోపల అజపతాండవం చూస్తున్నాను, శివుణ్ణి చూస్తున్నాను అన్నారు. అంత బాగుంటుందా శివనృత్యం అన్నారు. చూస్తే నీకు తెలుస్తుంది అన్నారు. ఎక్కడ చూడమంటారు అని అడిగారు. చిదంబరం వెళ్ళు, చిదంబరంలో చిత్సభలో నటరాజస్వామిగా ఆనంద తాండవం చేస్తాడు, వెళ్ళి చూడమంటాడు. చిదంబరం వచ్చాడు ఆదిశేషుడు. ఏ రూపంలో వచ్చాడో తెలుసా అండి? ఆదిశేషుడుగా రాలేదు, పతంజలి అన్న పేరుతో వచ్చాడు. అందుకే పతంజలి యోగశాస్త్రం ఇచ్చాడు, పతంజలి వైద్య శాస్త్రం ఇచ్చాడు.